తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ కూడా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నటువంటి వాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నారు. ఎవరైతే సినిమాలలో యాక్ట్ చేసినటువంటి మాధవీలత కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ముఖ్యంగా మహిళలంతా కూడా తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారు. అదేవిధంగా తెలంగాణలో ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలోనే ఎవరైతే మాధవీలత ఉందో, మాధవీలత తెలంగాణ నిర్మాణం అంతా కూడా ఇదంతా కూడా ఇండియా పాకిస్తాన్ నిర్మాణం అంటూ కూడా మాట్లాడిన విషయం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. చాలామంది కూడా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ షామున్నారు మాట్లాడదాం. చెప్పండి అన్న, ఇప్పుడు ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇటువంటి పోస్టులు పెట్టడం, ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు, ఎట్లా చూస్తారు ఇది? రాహుల్ రామకృష్ణ అని చెప్పేసి మనందరూ తెలుసు. అర్జున్ రెడ్డి సినిమా ఉంది కదా, ఆ అర్జున్ రెడ్డి సినిమాలో తన ఫ్రెండ్ క్యారెక్టర్గా యాక్ట్ చేస్తాడు. జుట్టుంటే తెలంగాణ యాసలో భాషలో అద్భుతంగా మాట్లాడి ప్రేక్షకుల హృదయాలని ఏమంటారు గెలుచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఇవి చూడండి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. రామకృష్ణ ఫ్రమ్ తెలంగాణ. సో పవన్ కళ్యాణ్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ట్విట్టర్ లో బాగా అడుగుతున్నాడు. అంత బానే ఉంది. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన నేను యాంటీ నేషనల్ అయిపోను అని చెప్పేసి పెట్టాడు. క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన యాంటీ నేషనల్స్ అవ్వరు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ తెలంగాణ అచ్చంగా మీరు ఆజాద్ కశ్మీర్ లాగా చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు? ఆజాద్ కశ్మీర్ ఆజాదీ కాశ్మీర్ అని ఏం చేశారు? కాశ్మీర్ ఇండియా నుంచి సపరేట్ ఇచ్చేసేయండి, కాశ్మీర్ ఇండియాలో భాగంగా అన్నారు. రేపు పొద్దున మీరు కూడా అదే చేసేలా కనిపిస్తున్నారు. మీరు తెలంగాణ తమిళ వెళ్ళిపోవాలి, మార్వాడీలు వెళ్ళిపోవాలి, ఆంధ్రలో వెళ్ళిపోవాలి, ఇంకా అందరూ వెళ్ళిపోవాలి, మీరు ఒక్కళ్ళే మిగలాలి. నథింగ్ బట్ ఆజాదీ కాశ్మీర్ కాన్సెప్ట్ లోనే ఉన్నారు మీరు. డోంట్ ఫర్గెట్ దట్ తెలంగాణ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ విల్ బి ద పార్ట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. వచ్చింది, ఒక రాష్ట్రం తీసుకున్నారు, అయిపోయింది, ఎనఫ్. పవన్ కళ్యాణ్ ఇన్ని క్వశ్చన్స్ అడిగారు కదా పంచాయతీ రాజ్ గురించి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ రాహుల్ రామకృష్ణ, పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ మినిస్టర్ తెలంగాణలో కాదు, ఆంధ్రాలో. నీకు దమ్ముంటే ఎన్ని ప్రశ్నలు అడిగినావు కదా, లెక్కలు చెప్పు, నువ్వు ఏం చేసినావు, విలేజ్లకి ఏం చేసినావు, దాని లెక్కలేని, దీని లెక్కలేని, చాలా అడిగినావు కదా. నీ తెలంగాణ మినిస్టర్ అడగలవు ఎట్లనే? తెలంగాణ పంచాయతీకి ఆ మినిస్టర్ ఏం చేసిండు అని నువ్వు అడగలవా? అడగలేదు. నీకు దమ్ము లేదు, నీకు ధైర్యం లేదు. యూఆర్ జస్ట్ యూటిలైజింగ్ the Telangana topic right now to become more popular and to get support from TRS and communist and the Congress. జనాలను విడగొట్టాలనుకునే తెలంగాణ వాదులతో పేరు తెచ్చుకోవాలని క్వశ్చన్ చేస్తాం. జనాలను విడగొట్టాలనుకునే తెలంగాణ వాదులు అంట నేషనల్ అయిపోరు. ఆయన నియోజకవర్గం ప్రజలు ఎంత బాగుపడ్డారో వాళ్ళకి తెలుసు. ఆయన మినిస్ట్రీ కింద ఏమేమి చేస్తున్నారో అక్కడ ప్రజలకు తెలుసు. స్వార్థం లేని మనిషి పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో ఎంత వరకు చట్టాలు సహకరిస్తాయో, లేకపోతే ఫండ్స్ సహకరిస్తాయో, లేకపోతే ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ పరిస్థితులు సహకరిస్తాయో, అధికారులు సహకరిస్తారో అంతవరకే ఆయన చేయగలరు. బియాండ్ దట్ హీ కాన్ డూ ఇట్. నువ్వు కూడా వెళ్ళి మినిస్టర్ అయితే నీకు తెలుస్తుంది నిజంగా అధికారులు చక్కగున్నారా, ప్రజలు చక్కగున్నారంటే ఎవ్వరు లేరు. పొలిటీషియన్స్ మాత్రమే చక్కగుండాలి అని ఆశపడకూడదు ఎప్పుడు. అండ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఆయన ఏ ల్యాండ్లు కబ్జాలు చేసుకోడు, ఎవరి సొమ్ము తిన్నాడు, నిస్వార్థంగా పనిచేసి ఉన్న ఇంతమంది లీడర్లలో పవన్ కళ్యాణ్ ఒకడు. ఆంధ్రప్రదేశ్ దొరికిన ఆనిముత్యం తెలంగాణలో ఒకవేళ ఆయన రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ ప్రజలకు కూడా ఆనిముత్యం దొరికినట్టే. ఫస్ట్ నీ సొంత రాష్ట్రంలో నీ ఇలా పంచాయతీ రాజ్ కింద ఉండే ఆ మినిస్టర్ కి ప్రజలకు ఏం చేస్తున్నారని వాళ్ళని అడుగు ఫస్ట్. తర్వాత పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేద్దులే. ఉద్దరుకు దొరికింది కదా పవన్ కళ్యాణ్. అందరు క్వశ్చన్స్, అందరు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అందరికి మస్తు క్వశ్చన్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ అడగడానికి. ఇంకెవ్వరిని అడగడానికి దమ్ము ధైర్యం లేదు. జై తెలంగాణ, వృత్తి టు తెలంగాణ అని చెప్పేసి ట్వీట్లు పెడుతున్నావు కదా. సేమ్ క్వశ్చన్స్ నీ సొంత రాష్ట్రంలో ఉన్న మినిస్టర్లను అడుగు. ఏం పీకిండు రా ఈ తెలంగాణకి 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి అడుగు. అడగరు. నిజంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళను వెన్నుపోట్లు పొడిచి స్వార్థ రాజకీయాల కోసం కేవలం రాజకీయ నాటకాలు ఆడుతున్న ఈ గత పొలిటికల్ లీడర్లను, ఇప్పుడు పొలిటికల్ లీడర్లను క్వశ్చన్స్ అడిగే దమ్ముందా? ఎప్పుడు అడుగుతావు? ఎందుకులే సోది కానీ ఈమె సరే ఆయనని క్రిటిసైజ్ చేయాలని కూడా చేసుకోవచ్చు. రాహుల్ రామకృష్ణ గారిని క్రిటిసైజ్ చేయాలంటే చేసుకోవచ్చు. మొత్తం నేను మాట్లాడింది కదా కదా. ఏం పేరు మాధవీలత. ఏ ఊరి అది నాకు తెలియదు. నా దృష్టికి ఎవరో పంపిస్తే చూసిన. అప్పుడప్పుడు మధ్యలో ఎవరో ఇక్కడ కూడా అన్న గురించి మాట్లాడంటే చూసిన. వాళ్ళకి వెళ్ళి చెక్ చేసే ఉంది. బీజేపీ కార్యకర్త చూపిస్తా చూడండి. ఒక్క నిమిషం. ఏంటి బ్రదర్ జెండా కండవా? ఎవరిమే? బీజేపీ కార్యకర్త. ఇక్కడ ఎవరున్నారు? ప్రియతమ నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు అంట. శుభాకాంక్షలు మోడీ గారికి శుభాకాంక్షలు. ఏం చేయాలమ్మా ఇంకా? ఈడోడు టోప్ పెట్టుకున్నాడు. ఇంతో దిగిండు మోడీ సార్. మరి ఈయనెవలో ఇదో నాకు తెలియదు. ఇది
దుబాయ్ షేక్ రైట్. ఏం బీకిండమ్మా మోడీ సారు? తెలంగాణలో పుట్టినావు కదా, నువ్వు భారతదేశంలో పుట్టినావు కదా, ఏం చేసిండు మరి మోడీ సారు? నువ్వు అడిగినావా? ఆయన అంటున్నావు, నువ్వు అడిగినావా? నీకు పాకిస్తాను ఏమంటారు కాశ్మీరు ఆజాదీ లాగా అనిపిస్తుందా తెలంగాణ? పవన్ కళ్యాణ్ పుణ్యాన్ని, మా రాష్ట్రం పుణ్యానికి దొరికిందా? ఆంధ్రలో విగ్రహాలు తీసుకొచ్చి పెడతానికి, ఆంధ్ర పెత్తందారులు వచ్చి ఇక్కడ రాజకీయం చేయడానికి మా రాష్ట్రం ఏమన్నా పుణ్యానికి దొరికిందా నీకు? నువ్వు ట్రీట్ చేయి. పంచాయతీరాజ్ ఇక్కడున్న పంచాయతీ నీకు దమ్ముందా? దేశ ప్రధాని నిలదీసే దమ్ము నీకుందా? 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు వెళ్ళాలి అడిగే దమ్ము నీకుందా? 15 లక్షలు ఎప్పుడు వేస్తాడో అడిగే దమ్ము నీకుందా? కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, నవోదయ పాఠశాలలు, గిరిజన యూనివర్సిటీ, రైల్వే లైన్ ఎప్పుడు ఇస్తాడో అడిగే దమ్ము నీకుందా? నీకు లేదు. నువ్వు భారతదేశ పౌరాలు కదా, పాకిస్తాన్లో పుట్టినావు నువ్వేమన్నా, బ్రిటిష్ ఇంగ్లాండ్లో పుట్టినావు నువ్వేమన్నా? అరే ఆంధ్రోళ్ళు 60 ఏళ్ళు ఆధిపత్యం చెలాయించారు మన రాష్ట్రం మీద, మేము ఆంధ్ర పాలకుల మీద కొట్లాడితే పవన్ కళ్యాణ్ నిస్వార్థపరుడు అయితే గుడి కట్టుకో. ఆయనకు మోడీ గారు కడుతున్నాడు కదా కరీంనగర్లో బండి సంజయ్, నువ్వు కూడా కట్టుకో. అంటుండు ఏం మాట్లాడుతున్నావు అమ్మ? నువ్వు వెళ్ళి ఉండాలి కదా, పొద్దున్న లేస్తే నీ వెకిలి చేష్టలతోని పరమతం మీద ద్వేషం నింపుడే. మళ్ళీ నువ్వు పోలీసు వాళ్ళు కనపడతలేదంట, నాకు మాత్రమే పోలీసు వాళ్ళు నీకు చట్టం ఏమైనా చుట్టాం అనుకుంటున్నావా అమ్మ? ఏంది నువ్వు చేసే వీడియోలు? క్రైస్తవులో కాదా నరేంద్ర మోడీ గారు ప్రధాని? ముస్లింలో కాదా? ఏ మతాన్ని ఎవరు తిట్టినా తప్పే. మేము ఖండిస్తాం. డేరా బాబా గారి మీద మాట్లాడినావా? డేరా బాబా గారి మీద, ఆశారాం బాబా మీద, నిత్యానంద స్వామి మీద మాట్లాడినావా? నీకు కనపడవు. వాడెవడో పాస్టర్ అంట, వాడెవడో నూనె పూసుకుంటే మంత్రం ఇట్లా యాక్టింగ్ చేసుకుంటే వీడియోలు మనం చూసినా. ఈమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఒక మత వివక్షత చూపించడం అనేది చట్టరీత్యా నేరం. ప్రధానమంత్రి ఎందుకు పోయిండు చర్చికి? మరి ఢిల్లీకి ఎందుకు పోయిండు ప్రధానమంత్రి? ఎందుకు పోయిండు? ఆ క్రైస్తవ మతం అటువంటి దాన్నే బోధిస్తే ఢిల్లీలో చర్చికి పోయిండు క్రిస్మస్ రోజు. ఎందుకు పోయిండు? వద్దులు లేస్తా మతాల మధ్య పంచాయతీ పెట్టాలి. తెలంగాణ నీకు ఎట్లా కనపడుతుందమ్మా? తెలంగాణ వాదం అంటే పాకిస్తాన్ తీవ్రవాదంలా కనపడుతుంది, ఏర్పాటువాదంలా కనపడుతుందా? దేశంలో ఏదో ఇంగ్లీష్లో అన్నదామే, తెలంగాణ దేశంలో భాగం అంట. దేశంలో తెలంగాణ భాగం అని అందరికీ తెలుసు. తెలంగాణనే దేశంలో భాగం. నీకు అర్థమైందా? ఇక్కడ జాతీయ జెండా ఎగరట్లేదు అనుకుంటున్నావా? జనగణ మన వాడట్లేదు అనుకుంటున్నావా? ఏం తెలుసు నీకు? ఈ మొక్కామె ఆమె పేరు మొత్తం వీళ్ళంతా ఆంధ్రోళ్ళే. ఆ మార్వాడీలంతా కర్నూలు ఆమె వచ్చి పంచాయతీ పెడతాయి. మార్వాడీలు వెళ్ళిపోండి. మరి ఏం చేయాలి? ఆంధ్రోళ్ళు అందరూ వచ్చి మా భాషను మా యాసను వెక్కిరించి వీడ పెత్తనం చెలాయించాలా? మళ్ళీ వచ్చి ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? ఆంధ్రోళ్ళు వెళ్ళిపోవాలంటారు, మార్వాడీలు వెళ్ళిపోవాలంటారు. మేము ఏం చేయాలి? మార్వాడీలు వచ్చి మా అమ్మ నా బూతులు తిట్టి మమ్మల్ని కొడుతుంటే, మా సంపద దోసుకుంటుంటే రండయ్యా మమ్మల్ని కొట్టురు, మమ్మల్ని చంపురు అనాలా? నువ్వు కానీ ఇదే కోపం, ఇదే ఆవేశం ఇట్లా అంటున్నావు కదా. మరి నీకు ఎందుకు రాలే? మార్వాడు అమ్మన బూతులు తిట్టిండు, పాలమ్ముకునే వృత్తిని గొల్లలో అవమానించి తిట్టిండు, మాదిగోళ్ళను అవమానించి తిట్టిండు, మాలను అవమానించి తిట్టిండు, ముదిరాజులను అవమానించి తిట్టిండు. మార్వాడు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండు మార్వాడు అని? వాడు ఇక్కడ భూములు కొనుక్కుంటాడు, ఫ్యాక్టరీలు పెట్టుకుంటాడు. స్థానికస్తులకు ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదు వానికి తెలంగాణలో అయితే? మేము ఆంధ్ర వెళ్తే ఆంధ్ర రాష్ట్రాన్ని గౌరవిస్తాం. ఈడవాడు ఈడవాడు పెరుగుతాడు, ఈడ వ్యాపారాలు చేసుకుంటాడు, ఈడ పుట్టిన వాళ్ళని కొట్టి చంపుతాడా? మాట్లాడినావు నువ్వు? పవన్ కళ్యాణ్ నిస్వార్థమైన నాయకుడు అంట, రాజకీయ నాయకుడు. నిస్వార్థమైన మరి మిగతా రాజకీయ నాయకులు కూడా మరి ఎందుకో కాలేదు ముఖ్యమంత్రి నిస్వార్థమైన నాయకుడు అయితే? మరి ఎందుకో ఫస్ట్ టైం పోటీ చేసినాడు, ఒకటే సీటు పరిమితమైండు. తర్వాత పొత్తులు పెట్టుకున్నాక 22 సీట్లు 21 సీట్లు వచ్చినాయి. మరి ఏం నిస్వార్థమైన నాయకుడు అయితే? ఎవరు కాదంటారు నిస్వార్థమైన నాయకులు? నువ్వు సర్టిఫికేట్ ఇచ్చినావు నువ్వేనా? ఏం మాట్లాడుతున్నావే? తెలంగాణ జర్నలిస్టుల మీద విషయం కక్కుతుంది, పొద్దున్న లేసా మతాల మీద పంచాయతీ పెడుతుంది. నువ్వు ట్వీట్ చేసినావని ఆయన అడుగుతుంది. ఏదో టికెట్ ఇవ్వాలనుకుంటా. సాయిబాబాని సాయిబాబా తిట్టినందుకే కేసులు అయినాయి. మళ్ళీ సాయిబాబా మీద పోరాటం చేస్తుందంట. ఇవ సాయిబాబా సబ్కా మాల్ ఏకి అన్నాడు, అది నచ్చదు. ఇక గుజరాత్ దేవుళ్ళు, మార్వాడి దేవుళ్ళు, మిగతా సమ్మక్క సారక్కలు అవమానించినా తిట్టినా వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళని మీద ఖండించదు. ఈమె ఒక ఆమె పేరు శంకర్ ఆమె, ఇంకొక ఆమె పేరు కరాటా ఉంటుంది కదా, కుంఫునో కరాటా ఆమె. వీళ్ళంతా ఆంధ్రోళ్ళు, వీళ్ళంతా బ్యాచ్ మొత్తం. ఈమె ఇంకొక 2-3 ఉంటారు. ఆ అక్క మార్వాడి లత, మాధవలత కదా ఆమె పేరు, బీజేపీ మార్వాడి. ఇదంతా బీజేపీ బ్యాచ్ మొత్తం. వీళ్ళంతా మొత్తం తెలంగాణ విషయం ఒక్కడు కూడా ఆడు అంతే. ఆడు కుమార్ అంట, లలిత్ కుమారా వాడు, ఆ తర్వాత దువాన శివప్రసాద్ అంట ఆడు, ఇంకా ఎవడెవడో ఉన్నాడు. మొత్తం ఆంధ్రోళ్ళే, ఇక్కడ వాళ్ళు కానే కాదు. మా తెలంగాణలో ఉన్నటువంటి సనాతన ట్రావెలర్ అని ఒక ఆయన ఉంటాడు, ఒక అన్న, పాప వరంగల్ బిడ్డ. ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మీద ఈ మూట అంతా
ట్రోల్ చేస్తూ ఉంటారు. నేను మొత్తం వాస్తవాలు అడిగి తెలుసుకున్నాను. వీళ్ళు ఇక్కడ కానే కదన్న, ఇదంతా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళతో కుట్రలు. ఈ సోషల్ మీడియాలలో రీల్స్ చేపించడం ఇదంతా ఎందుకురా మీకు ఇంత విషయం? మా రాష్ట్రం అంటే మా దగ్గర అద్భుతమైన గుళ్ళు ఉన్నాయి, మా దగ్గర అద్భుతమైన సంస్కృతి ఉంది. యాదగిరిగుట్ట కట్టుకున్నాం, మేము గుడికి పోతున్నాం, దండం పెట్టుకుంటాం, కొబ్బరికాయ కొట్టుకుంటాం, గుండు కొట్టుకుంటున్నాం. మా కల్చర్, మా సంస్కృతి, మా సాంప్రదాయాలు ఉన్నాయిరా. మీరేం మాకు సనాతనవాదాన్ని నేర్పారు. మేము పురాతనవాదులం, మీరు సనాతనవాదులు. అయితే సనాతనవాదం ధర్మం అంటే ఒక మతం ఇంకో మతాన్ని తిట్టడమేనారా నేర్పిన పని మీకు? ఏం మాట్లాడుతుందో దుర్మార్గంగా. ఇప్పుడు ఏంది సపరేట్ కాశ్మీరీ కావాలన్నట్టు వాళ్ళు కోరినట్టు సపరేట్ రాష్ట్రం ఎవడన్నా అడిగిందా? సపరేట్ తెలంగాణ సపరేట్ దేశం చేయమని ఎవడని చెప్పండి. ఎవడన్నా వీడియో పెడితే నాకు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాధవి లత, ఏం పేరు? మాధవి లత. ఏం మాట్లాడుతున్నావు? మార్వాడి లత. ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నీ పిట్ట బెదిరింపులకు, నీ తాటాకి సప్పులకు, నీ వెకిలి చేష్టలకు తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వడు భయపడట్లేడు. పోయి చెప్పుకోపో నీ నరేంద్ర మోడీకి, పోయి చెప్పుకోపో మీ అమిత్ షాకు. ఈ దేశంలో పుట్టినావు కదా, 12 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. నీట్ పేపర్ లీక్ అయింది, ఒక మాట అన్న మాట్లాడినా, ఒక ట్వీట్ అన్న చేసినావా? నామకే వస్తే నేను కూడా రాజీనామా చేయాలని చెప్పినా అని అంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ అంటే మాట్లాడుకుంటూ ప్రసాదో ప్రధానం అంటామండి. అంత మాత్రాన పేరు కూడా తెలియదు. హో ప్రసాద్ అని ఈమె బీట్లు వేసుకుంటూ తులసి చంద్ గారిని ట్రోల్ చేస్తా ఉన్నది. నేను చూసిన వీడియో తర్వాత చెప్పు జనగణ మన బాడవాడిని నేను, మీ ఆయన పేరు ఏం పేరు? బండి సంజయ్ని. స్వాతంత్ర సమరయోధుల గురించి చెప్పను. వీళ్ళు ఏమన్నా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంత మరి దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలను ఎందుకు పరామర్శించాలి ఇంతవరకు మోడీ? ఈయన ఏమన్నా బ్రిటిషర్లతో కొట్లాడి స్వాతంత్ర ఫలాలు, స్వాతంత్ర దేశంలో స్వాతంత్ర సమరయోధులే ఉండాలి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకే మాట్లాడాలనుకుంటే మీకెక్కడ దేశం గురించి మాట్లాడే అర్హత? మీకెక్కడిది? మీరేమన్నా భగత్ సింగ్ కుటుంబమా? మీరేమన్నా ఉద్దమ్ సింగ్ కుటుంబమా? మీదేమన్నా చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబమా? అల్లూరు సీతారామరాజు గారి కుటుంబమా? మీదేమన్నా వీరపాండ కట్టబ్రహ్మణ కుటుంబమా? మీదేమన్నా భగత్ సింగ్ కుటుంబమా? సుభాష్ చంద్రబోస్ గారి కుటుంబమా? చెప్పండి మీకెక్కడిది? వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏమన్నా బీజేపీ పార్టీలు ఉన్నారా? దొంగను బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకినాడు మీ సవార్కర్. ఆ పార్టీ ఐడియాలజీని ఆయన ఐడియాలజీ మోసేది మీ పార్టీ. నువ్వా మాట్లాడేది? తెలంగాణ ఉద్యమంలో నువ్వేం టీఆర్ఎస్ మీద నీకెవడు ఇస్తున్న పైసలు? ఆయన టీఆర్ఎస్ అంట. ఆయన ఏ పార్టీలో సంబంధం లేదు. ఆయన మనసూద్ వచ్చింది రాసిండు, జై తెలంగాణ అన్నాడు. బ్రదర్ తప్పే ఉంది? ఖబర్దార్, మీ ఆంధ్ర రాజకీయాలు ఇటు నడవవు. ఈ బ్యాచ్ ఆంధ్ర బ్యాచ్కి మొత్తం చెప్తున్నావు. ఈ మౌనిక సుంకరి, పేరేం పేరు ఆకుల శివాని గారు, ఇంకెవరు కరాట కళ్యాణి, మార్వాడి లత, ఇంకో ఈయన పేరు సుగుణా గారు, ఈ లెవెల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. వీళ్ళవి ఒక్కడు కూడా మళ్ళీ వీళ్ళకి ఏ కుల ఇన్సిడెంట్ జరిగినా ఖండించరు వీళ్ళు. వాడు చెప్తాడు, ప్రెస్ మీట్లో పెట్టారు ముఠా మొత్తం బీజేపీ గ్యాంగ్ అంతా వీళ్ళ స్వయం ప్రకటిత మేధావులు. ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేసిన ఆయన పేరేం పేరు? ఆయన నాకు గౌరవం ఉండే మోహన్, మన మురళీ మనోహర్ సార్ అంటే నాకు గౌరవం ఉండే. శ్యామ్ గాడు, రగ్గాడు, రామ్ గాడు అని అంటా ఉన్నాడు ఆయన. ఏం సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావుని మీరు కమ్యూనిస్ట్ కండవ కప్పుకోండి, మీరు కూడా బీజేపీ కండవ కప్పుకోండి, అయిపోయింది కదా సార్. మీరెందుకు స్వయం ప్రకటిత మేధావులుగా రౌండ్ టేబుల్ పెట్టి మీరు మన ఛానల్లో కూడా మైక్ టీవీలో కూడా మాట్లాడండి. మార్వాడి అంశాల్లో చాలా చాలా చక్కగా మాట్లాడింది సార్ అంటే నాకు గౌరవం ఉంటుండే. ఆయన ఇంగ్లీష్ టీచరు, ఏబీపీ లీడరు. ఏం సార్, నువ్వు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలంటే దానికి అడ్డుపడతావు. మార్వాడీలు తెలంగాణలో కొట్టినంటే దానికి అడ్డుపడతావు. తెలంగాణ వాదాన్ని పాకిస్తాన్తో పోలుస్తున్నారంటే దానికి అడ్డుపడతావు. నువ్వు బీజేపీ కండవ కప్పుకోరా సార్, అయిపోయింది కదా. మళ్ళీ ఎందుకు నేను స్వయం ప్రకటిత ఇంగ్లీష్ మేధావిని అని చెప్పుకోవడం? బీజేపీ కండవ కప్పుకో సార్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని బీజేపీ కండవ కప్పుకుంటున్నావు. వీళ్ళ తీరుని నేను అడిగిన సార్ని, ఏం సార్ ఇట్లా మాట్లాడుతుంది వీళ్ళందరూ అంటే, సార్ అంటే గౌరవం ఉంటుండే. ఇది తప్పు సార్, పవన్ కళ్యాణ్ ఎవరైనా పోటీ చేద్దన్నారా? పవన్ కళ్యాణ్ ఎవరైనా, అరే నువ్వే చెప్పినావు, 100 సార్లు చెప్పినా నేను, నీకు రాష్ట్ర విభజన ఇష్టం లేదు, 11 రోజులు ఆనందించాను, అలాంటి వాడు వచ్చి నువ్వు సభ పెట్టుకొని ఏం ఉద్ధరిస్తావు? అది మాకు పవిత్రమైనటువంటి రోజు, 2వ తారీఖు. ఆ రోజు వద్దు, వేరే రోజు పెట్టుకోమన్నాం. ఏమన్నా పాకిస్తాన్లో పెట్టుకున్నా? పోయి ఓపెన్. ఇప్పుడు జనసేన జాతీయవాదం గురించి ఢిల్లీలో కూర్చొని మాట్లాడుతున్నా, పోయి ఉత్తరప్రదేశ్లో కమిటీ ఏమను, గుజరాత్లో కమిటీ ఏమను, ఆడ కూడా సభ పెట్టమను. ఎవరొద్దంటారు? వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిర్రు, వీళ్ళకి ఇవ్వలేదు. ఏం మాట్లాడుతున్నామే? వీళ్ళంతా ఇది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేటువంటి మాటలు ఖబర్దార్. తెలంగాణ ప్రజలన్నీ పసిగడతా ఉన్నారు కాబట్టి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో. పేరేం పేరు సినిమాలలో యాక్ట్ చేసిందంట. మరి ఎందుకమ్మా నీకు పెద్ద సినిమాలలో నువ్వు తెలుగు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నావు, మరి నీకు ఎందుకు అవకాశం లేదమ్మా? రష్యన్ గర్ల్సే ఉన్నారా యాక్టింగ్ చేయడానికి? తెలుగు గర్ల్స్ లేరా? నువ్వు పొద్దున్న లేస్తే క్రైస్తవుల మీద విషయం చెబుతావు కదా. ఆ పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ కూడా క్రైస్తవురాలే.
సరే ఆమె తర్వాత బొట్టు పెట్టుకొని నచ్చిన దేవుని నమ్ముతుంది అనుకో, నమ్మని ఆమె నమ్మొచ్చు. వేరే వాళ్ళు బొట్లు పెట్టుకొని దాంట్లో వేసుకొని గులిపోయారు, అయినా వాళ్ళు హిందూ వ్యతిరేకులే. ఆమె మాత్రం అక్కడ పుట్టి ఇక్కడ మతాన్ని ఆచరిస్తే ఆమె సనాతన ధర్మరక్షకురాలు. ఏంది వీళ్ళ వైఖరి ఏమనుకోవాలి? వేరే వాడు ముట్టుకున్నాడు. బీజేపీ పేటెంట్ అక్క మీకు సనాతన ధర్మం. ఆదిశంకరాచార్యులు, రమణ మహర్షి, ఇక్కడ ఉన్నటువంటి ఈయన పెట్టిండు కదా, ఏమంటారు ఆయన పేరు నాకు గుర్తు రావట్లే, చిన్న జీయర్ గారు, చిన్న జీయర్ స్వామి పెట్టినటువంటి ఉన్నారు. వీళ్ళందరూ ఏం ఆధ్యాత్మిక వేత్తలే, వీళ్ళంతా ధర్మాన్ని బోధించిన వాళ్ళు. బీజేపీ కండువాలు కప్పుకున్నారమ్మా? బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ, ఫక్తర్ రాజకీయ పార్టీ. ఎస్, ఆ పార్టీ విధానాలను ఎండగడతారు ప్రజలు, సమాధానం చెప్పాలి. అంతేగాని ఈయన ట్వీట్ చేసిండు ఇక్కడ ఉన్నాయని అడుగుతామని, ఇక్కడ ఉన్నాయని కొమ్ములు వచ్చినా? టీఆర్ఎస్ని అడిగినాం, కాంగ్రెస్ని అడుగుతున్నాం. టీఆర్ఎస్ని అడిగినందుకే కదా టీఆర్ఎస్ ఓడిపోయింది. ఆయన టీఆర్ఎస్ ముద్ర వేస్తా ఉన్నాడు, వేస్తా ఉన్నది ఆ యాక్టర్కు. నీకేం ముద్ర వేయాలి? ఆర్ఎస్ఎస్ అను, బీజేపీ, నరేంద్ర మోడీ గారు మాట్లాడిపిస్తున్నా నీతోని. పార్టీల నుంచి తీసేసారంట నాకు తెలియదు. నిన్న మొన్న అడిగితే అవును మేము పట్టించుకో, ఆమె సోషల్ మీడియాలో ఆమె కండ కప్పుకొని మాట్లాడుతుంటుంది అని అంటా ఉన్నారు. కాబట్టి మార్చుకోండి, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం ఈ ఆంధ్ర ముఠా గ్యాంగుకు. ఈమెది ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది ఆ మధ్యలో. కృష్ణుడు నన్ను కలవడానికి రోజు నా కళ్ళకి వస్తూ ఉంటాడు అంటే కూడా మాట్లాడింది. ఎట్లా చేస్తారు? రాముడు కూడా నా కళ్ళకి వస్తూ ఉంటాడు బ్రదర్, తప్పేమున్నది? ఇప్పుడు ఆమె కృష్ణుడు కళ్ళకి వచ్చి మరి ఏం చేసినంట, ఏం మాట్లాడిండో ఈ మైక్ తీసుకొని పోయి నోట్లో పెట్టి అడుగురి, తప్పేమున్నది? కృష్ణుడు గతంలో కూడా ఒక ఆయన ఇట్లనే అన్నాడు, రాముడు నా కళ్ళలోకి వచ్చిండు, నరేంద్ర మోడీ గారు కారణ జన్ముడు, రామమందిర నిర్మాణం కోసమే ఒక కలియుగ పురుషుని అన్నాడు ఆయన నరేంద్ర మోడీ అని అన్నాడు. నేనేమంటే నాకు ఇష్టమైన దేవుడు, మా ఇంట్లో దేవుడు ఉన్నాడు, పోయి చూడు మీరు లోపల కనపడతాడు, ఓకేనా? నేను కూడా ఇష్టమైన దేవుని లోపల పోయి దండం పెట్టుకుంటే నాకు కూడా రాముడు ప్రత్యక్షమైండు కళ్ళ అర్ధరాత్రి 2 గంటలకు ప్రత్యక్షమై, శ్యామ్ నువ్వు నా నిజమైనటువంటి భక్తుడి బిడ్డ, ఈ దొంగలంతా నా పేరు చెప్పుకొని రాజకీయం చేస్తా ఉన్నారు, వీళ్లకు రామ మందిరం ఓపెన్ చేసేటువంటి నైతిక అర్హత కూడా లేదని నాకు చెప్పిండు. నీకు అర్థమైందా? నాకు కూడా దేవుడు కళ్ళకి వచ్చి చెప్పిండు. ఆ సత్యాన్ని నేను చెప్తే లేదు నువ్వు చెప్పింది రాంగా, ఆయన చెప్పింది కరెక్ట్ అంటారు. అట్లనే మరి నీకు అర్థమైందా? దేవుడు ఆయన కళ్ళు ఇప్పుడు కాదు బ్రదర్, నిజంగా వాళ్ళది దైవ భక్తి అంటారు, మిగతా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా వాళ్ళ దొంగ భక్తి అంటారు కదా. నరేంద్ర మోడీ గారు నిజంగా శ్రీరామచంద్రుడు రోజు ఆమె కళ్ళకి వస్తారంటే రోజు మాట్లాడతారంట. ఈసారి వచ్చినప్పుడు నాకు చెప్పమ్మా, నాకు ఫోన్ చేయి, నా ఫోన్ నెంబర్ చెప్తా 93. మీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఢిల్లీ నుంచి గల్లీ దాకా, నరేంద్ర మోడీ నుంచి కింద వార్డు నెంబర్ దాకా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంది. నాకు ఫోన్ చేయి, వస్తే నేను కూడా మాట్లాడతా. ఏమైంది కృష్ణుడా, దేవుడా, భగవంతుడా, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయింది, ఇగో నేను ఇంతకుముందు ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ఆయన దేవుడా, నిజంగా ఆయన ప్రజల్ని నిస్వార్థంగా నిజాయితీగా పరిపాలన చేస్తుండా, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ఓటు సంపాదించుకుంటున్నా దేవుడా, కృష్ణుడా అని నేను అడుగుతా, కృష్ణ భజన చేస్తా. చెప్పమ్మా, నాకు ఈ పనికి రావు. దేవుడిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ నాటకాలు చేస్తా అంటే పనికిరావు. కల్లోకి వస్తే నీ కల్లోనే బయటకి ఎట్లా చెప్తావు? మరి నా కళ్ళకు కూడా వచ్చిండు, నా కళ్ళకు సమ్మక్క సారక్కలు వచ్చి వీళ్ళంతా దొంగలరా బిడ్డ, శ్యాము నా కొడక ఏం చేస్తున్నావు, నా బిడ్డ నా కొడక ఏం చేస్తున్నావు రా నా కొడక అని నన్ను తన సొంత కొడుకులాగా భావించి నా తల్లి వీళ్ళు ఏం చేస్తున్నారో నన్ను అవమానిస్తూ ఉంటే, వాళ్ళ ఎక్కడికి వచ్చి బతికొచ్చినటువంటి వాళ్ళు నన్ను అవమానిస్తూ ఉంటే, నన్ను తిడుతుంటే అని అంటే, తల్లి నేను ఏం చేయలేకపోతే తల్లి, నా శక్తి తక్కువగా ఉన్నది, వాళ్ళ చేతిలో అన్ని అధికారాలు ఉన్నాయి, క్వశ్చన్ చేస్తే సిబిఐ ఈడీ ఐటీ కేసులు పెడతా ఉన్నారు తల్లి అని నా తల్లి నాకు. అయినా సరే తల్లి నేను చచ్చిపోయినా పర్వాలేదు తల్లి, నేను క్వశ్చన్ చేస్తా అన్న. అయినా సరే మారవాడు అప్పుడు ఆ అంశం అప్పుడు లేవనెత్తినాం కదా మాధవీలత, మరి నా తల్లి కూడా నాకు వచ్చి చెప్తా ఉన్నది. నాకు సమాధానం ఎవరు చెప్పాలి? చెప్తుందా మాధవీలత? కాబట్టి ఇవన్నీ నడవవు, బంద్ చేసుకో. తెలంగాణ విషయం చెప్పడం బంద్ చేసుకో, ఈ మతాల మధ్య పంచాయతీ పెట్టడం అనేసుకో. ఏ దేవుని ఎవరైనా నమ్ముకోవచ్చు, ఈ దేవుని మధ్య పంచాయతీలు పెట్టు తెలంగాణ నడవ జాంతానాయి. ఏ తెలంగాణ ఏ గుజరాత్ రాజస్థాన్ నీయే, తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది ఇక్కడ అక్కడ బతికేటువంటి ప్రజలు ఉన్నారు. చాలా అద్భుతంగా అందంగా తెలంగాణలో ఆంధ్ర అన్నలు తెలంగాణ బిడ్డలు అందరూ కలిసిమెలిసి బతుకుతారు. ఇప్పటికి కూడా ఆంధ్ర పాలకులు మళ్ళీ వచ్చి మమ్మల్ని పరిపాలన చేయాలి అనేటువంటి ఆధిపత్యం చెలాయిస్తా అంటే ఖబర్దార్ సహించేది లేదు. గో బ్యాక్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు చెప్తున్నాం, గో బ్యాక్ పవన్ కళ్యాణ్. నువ్వు జాతీయవాది అయితే తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? నువ్వు జాతీయవాదం అయితే తెలంగాణ జాతి సంపద తెలంగాణ ప్రజలకు దక్కాలనా లేదా? నువ్వు జాతీయవాదం అయితే మాకు రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడు. నువ్వు జాతీయవాది అయితే మేము అంతర్జాతీయవాదులం. భారతదేశం చాలా ప్రమాదంలో ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఆయన క్వశ్చన్, ఆయన దమ్ముందా? చీమలు కూడా ఏదో చలి చీమలు ఏదో ఆయన సుమతి శతకం చదువుతా ఉన్నాడు.
సుమతి శతకం జాషువా గారి పద్యాలు చదువు నీకు తెలియకపోతే. సుమతి శతకం వేమన పద్యాలు చదువు. శతకాలు చదవడం ఇవన్నీ నడవు పవన్ కళ్యాణ్ గారు. చలి చీమలు అంటా ఉన్నా కదా, చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైనట్టు పామరుడు తగును అని కళ్ళని ఏమో తెలిసిన పని. సుమతి శతకం ఉన్నది కదా, మాకు కూడా తెలుసు, మేము చదువుకున్నాం. కాబట్టి నీకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. నువ్వు చీమలే అంటున్నావు కదా, ఆ చీమలు పాముల కూరలు పీకుతాయి. మరి ఈ చరిత్ర చెప్పిన సత్యం. ఆ పాములు ఎవరు? గుజరాత్ పాములు. ఆ పాములు ఎవరు? తెలంగాణ వ్యతిరేక పాములు. ఆ పాములను మరి చీమలు చలి చీమలు కనుక చుట్టుముట్టినాయి అనుకో ఖబర్దార్ చచ్చిపోతాయి ఆ పాములు. కాబట్టి ఆ పాముల్ని వాటంతటా అవి బతకమను, ఎవరిని కరవకుండా బుస కొట్టకుండా ఆ పాముల ధరలు అయిపోతే పర్లేదు. ఏ పాములు? పవన్ కళ్యాణ్ అనే పాము, లేకపోతే చంద్రబాబు నాయుడు అనే పాము, లేకపోతే ఈ నరేంద్ర మోడీ అనే పాము, ఈ మార్వాడి లత అనే పాములు ఎవరు పని వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే చలిచీమలు విష సర్పాలని ఏ విధంగా కూరల్ని బీకి చంపుతాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఒక కార్పొరేటర్ కూడా ఏదైతే షాప్కి తిరిగి మరి పాంప్లెంట్ ఇచ్చి మనం దేవుణ్ణి ఎట్లా చూడలేదు, మనం రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు, మనం ఇప్పుడు మోడీ హైదరాబాద్కి వస్తున్నాడు, మనం అందరం వెళ్ళి చూడాలి, ఆయనకి దండం పెట్టుకోవాలి అని దేవుడితో కూడా పోల్చిన పరిస్థితి ఎట్లా చూస్తారు? అదే నేనేమంటానంటే, మనం రాక్షసుల్ని చూడలేదు, మనం రావణాసురుడిని చూడలేదు, ఓకేనా, మనం నరకాసురుడిని చూడలేదు, లేకపోతే మన సమ్మక్క సారక్కలు చంపిన దుర్మార్గుల్ని మనం చూడలేదు. ఆయన చూడాలనుకుంటే నరేంద్ర మోడీని చూస్తే సరిపోయింది. ఇప్పుడు ఆ రాక్షసులందరినీ ఎవరెవరైతే ఉన్నారో మన ఆ రాక్షసుల్ని చూడాలనుకుంటే నరేంద్ర మోడీ గారి రూపంలో మీకు కనపడతాడు. ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ డైలాగ్ వర్తిస్తుంది. మీరు చూడండి, ఆయన దేవుడి రూపంలో కాదు, ఆయన రాక్షసుల రూపంలో చూస్తూ ఉన్నారు. మణిపూర్లో గుడ్డలాడు కూడా తీసి ఆడిచ్చినటువంటి వ్యక్తుల పార్టీ నాయకుడు అండి ఆయన దేవుడు ఎట్లయితారండి? ఆడిచ్చిండు అట్లా. మణిపూర్లో ఆడపిల్లల్ని బట్టలు తీసి ఆయన ట్వీట్ చేశాడు కదా, ఆయనే మాట్లాడు కదా, ఆయన దేవుడు అవుతాడా? శ్రీరామచంద్రుడు ఇటువంటి పని చేశాడు ఎక్కడన్నా? దేవుళ్ళు ఇటువంటి పనులు చేశారా? ఎట్లయితాడు ఆయన? ఆయన రాక్షసుడు, నరరూప రాక్షసుడు, రాజకీయ నాయకుడు, 14వ ప్రధాని, 15వ ప్రధానమంత్రి. ఆయన పొలిటీషియను, డిగ్రీ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి అయినటువంటి వ్యక్తి. ఎట్లయితారండి? ఆయన ఛాయము సాధారణ పౌరుడు. దేవుడు ఎట్లయితారండి? రాజకీయ నాయకుడు, పొలిటీషియన్. మీ ఆర్ఎస్ఎస్ బీజేపీలకు దేవుడు కావచ్చు, మీరైతే మీరు కొలుసుకోండి. కాబట్టి ఇవి నరేంద్ర మోడీ గారు దేవుడు అయితే పూజ చేసుకోండి. ట్రంప్ గారు కూడా దేవుడు అంట కదా, ఆయన గుడి కట్టి పూజలు చేస్తున్నారు. వాడు కూడా దేవుడు అంట. ట్రంప్ దేశ సార్వభౌమత్వం ట్రంప్ గారిని కాళ్ళ దగ్గర తాకట్టు పెడితే వాడు దేవుడు కావాలి మనకు. ప్రజలందరినీ నీటి పేపర్లు లీక్ చేసి ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద గుడ్డలు తీసి మణిపూర్లో ఊరేగించడం, రైతులకు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే వాళ్ళు మేకులు కొట్టడం, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టేటోడు దేవుడు అవుతాడా? భారతదేశంలో బైబుల్, ఖురాను, భగవద్గీతలో ఉన్న దేవుళ్ళు ఎవరు కూడా ఇటువంటి పంచాయతీలు పెట్టాడే. నరేంద్ర మోడీ గారు రాక్షసుడు. ఆయనకు దేవుడు అయితే ఆయన పూజ చేసుకోమను. ఆయన రాక్షసుడు బ్రదర్, దేవుడు కాదు. రాక్షసుని చూడాలంటే తెలంగాణ ప్రజలారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే చూడాలి. ఆయన రాక్షసుడు, దేవుడు కాదు.